హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్క్ సైడర్స్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు మండే కదండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అయితే బాల్కనీలోకి వచ్చాను అనమాట. అక్కడైతే రోజైతే విడిచింది. సరదాగా వీడియోలు అయితే బంధించేసాను అనమాట. మార్నింగే మరి చూసారు కదా ఎంత అందంగా పూసిందో. ఇంకా ఒక్కొక్కసారి రెండేసి మూడేసి కూడా పూస్తూ ఉంటాయి అన్నమాట ఈ రోజెస్. తర్వాత అయితే ఇల్లంతా శుభ్రం చేసి బయట కూడా శుభ్రం చేసి ముగ్గు అయితే వేసాను. చాలా సింపుల్గా వేసాను అనమాట. చూడండి. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత తల స్నానం చేసేసి ఇంట్లో అయితే దీపం అయితే పెట్టుకున్నానండి. ఇలాగా కొబ్బరికి కొట్టమాట. తర్వాత అయితే ఒక శివాలయానికి వెళ్ళాను. చాలా ప్రసిద్ధమైన శివాలయం అన్నమాట. స్వయంభుగా వెలిసింది. పాతూరు అనే ఊరు మా దగ్గరలోనే ఉందండి. అగనపూడి దగ్గరలోనే. ఆ వీడియో అయితే మీకు ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను. ఇందులో చూసి ఎంజాయ్ చేయండి. స్వయంభూ లింగాల తిరుగుడి శివాలయం ప్రత్యేకత తెలుగులో. మానవ ప్రయత్నం లేకుండా భూమిపై తనంతట అదే వెలసిన శివలింగాన్ని స్వయంభూ అని పిలుస్తారు. మా ప్రాంతమైన అగనంపూడిలో పాత ఊరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వయంభూ పేరుతో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి. 1. శ్రీ స్వయంభూ చెంబులింగేశ్వర స్వామి దేవాలయం, మేలచెరువు, సూర్యాపేట జిల్లా మేలచెరువులో ఉన్న ఈ ఆలయంలో వెలసిన స్వయంభూ శివలింగం ఎంతో మహిమాన్వితమైనది. పురాణాల ప్రకారం ఈ లింగం ఎత్తు రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల నమ్మకం. స్వయంభూ కాశీ లింగేశ్వర దేవాలయం, పరవాడ. మీ సమీపంలోని పరవాడ జంక్షన్, సింహాద్రి ఎన్టీపీసీ రోడ్డు వద్ద ఈ పవిత్రమైన స్వయంభూ శివాలయం ఉంది. ప్రతి సోమవారం ఉదయం అయితే మేము కంపల్సరీగా గుడికి అయితే వెళ్తామండి. పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకువెళ్తాం. పిల్లలు లేకపోతే మేమే వెళ్ళి అభిషేకం చేయించుకుని వచ్చేస్తాం అన్నమాట. అలాగా వారానికి ఒక శివాలయానికి వెళ్ళినట్టు వెళ్తాం అన్నమాట. వెళ్ళి వాటిలో మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను. వెళ్ళి ఎంత బాగుందో చూసారండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే శివాలయం వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. లొకేషన్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఆలయ ప్రాంగణం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చుట్టూరు కొండలు, పచ్చని చెట్ల మధ్య ఈ శివాలయం అయితే ఉంది. స్వయంగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సోమవారం కాకపోయినా వీలు కుదిరినప్పుడల్లా వచ్చైతే ఈ శివాలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే స్వయంభూగా వెలిసిందే కాకుండా మనం 3 సార్లు అంటే 3 సార్లు లేకపోతే ఎక్కువ సార్లు అయినా సరే నీళ్ళు తెచ్చి శివలింగం మీద అయితే అభిషేకం చేయొచ్చు. అలాగే మనం తెచ్చినవి కూడా మనమే అభిషేకం చేయాలి. పూజారులు అయితే చేయరనమాట. ఓన్లీ తీర్థం తీసుకుని గోత్రనామాలు ఒకటే చదువుతారు. మన పనులు మనమే చేసుకోవాలి. ఇక్కడ అంత ప్రసిద్ధమైన దేవాలయం అన్నమాట. చుట్టూ ప్రాంగణం అయితే ఇలా ఉంది. లోన్ అయితే ఇంకా వీడియో తీయకూడదు కదా, ఏ గుడైనా అంతే కదా. అందుకని వీడియో అయితే లోన్ అయితే తీయలేదు. ఓన్లీ బయట అయితే క్యాప్చర్ చేశారు. చుట్టుపక్కల ఇలా ఉందన్నమాట ఆలయ ప్రాంగణం అయితే చూడండి.
అక్కడ హ్యాండ్ పంప్ ఉంది కదా, హ్యాండ్ పంపుతో ఎవరో తోచినన్ని నీళ్ళు 11 బిందులు అంటే 11 బిందులు, 3 బిందులు అంటే 3 బిందులు అని వచ్చినట్టుగా వాళ్ళైతే అభిషేకం చేసుకుంటారనమాట. ఆ ప్రత్యేకత ఉంది. మనం తీసుకెళ్ళి కూడా మనమే పూజ చేసుకోవాలి. అంతటి మహత్తరమైన గుడి అనమాట. ఎవరైనా తప్పకుండా అయితే ఒకసారి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా కూడా ఏమి తీసుకురాకుండా గుడికి వచ్చిన వాళ్ళకి అవైలబుల్గా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. కొత్తగా అయితే వినాయకుడి మండపం కూడా పెట్టారనమాట. అక్కడైతే చాలామంది ఇలా పూజ చేసి దర్శనం చేసుకుంటున్నారు. ముందే ఏ పూజకైనా వినాయకుడే కదండి మనకి, అందుకు వినాయకుడికి అయితే ఇలా పూజ చేసుకుని వెళ్తారనమాట. పక్కనే ఉన్న ఈ మండపంలో అయితే నవగ్రహాలు అయితే ఉన్నాయండి. చాలామంది నవగ్రహ దానాలు పూజలు చేయవలసిన వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటారు. కొంతమంది మామూలుగా వాళ్ళు కూడా వెళ్ళి దండం పెట్టుకుంటారనమాట. ఇదండి నవగ్రహ మండపం అయితే. చుట్టూ ఆలయ ప్రాంగణం అయితే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. చిన్న స్టేజ్ కూడా ఉందన్నమాట. పక్కనే సాయిబాబా విగ్రహం. అప్పుడప్పుడు కూడా అన్నదానం కూడా చేస్తుంటారనమాట. ఇక్కడైతే చిన్న స్టేజ్ కూడా ఉందండి. శ్రీ స్వయంభూ శ్రీలింగాల తిరుగుడుల ఆలయం అని. ఆ పక్కనే కూడా ఇంకా ఒక గుడి ఉంది. ఆ గుడి కూడా దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇలా ఉంటుంది మొత్తం. పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట ఈ గుడికి వస్తే. ఇక్కడ వేప చెట్టు దగ్గర కూడా ఒక లింగం అయితే ఉంది. అక్కడ కూడా చాలామంది అయితే నీళ్ళు పోసి దండం పెట్టుకుంటున్నారండి. ఇదండి ఈ ఆలయ విశేషాలు. మరి తప్పకుండా విజిట్ చేస్తారనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. నాకు ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి.